బ్యాక్ టు బులెటిన్. మహబూబాబాద్ జిల్లాలో ఫెర్టిలైజర్ షాప్ను సీజ్ చేశారు. కొత్తపేట గ్రామంలో ఉన్న శ్రీదివ్య ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ రద్దు చేసి కేసు నమోదు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. 115 బస్తాల యూరియాను అక్రమంగా విక్రయించినట్టు దుకాణ యజమాని శేఖర్పై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం మహిళా రైతులు గేట్లు దూకారు. బరిపేడలోని సహకార కేంద్రానికి యూరియా స్టాక్ రావడంతో గేట్లు దూకి పరుగులు తీశారు. సకాలంలో రైతులకు యూరియా అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఆడలకు వేరే కొంటారు, మగవాళ్ళకు వేరే కొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా యూరియా కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ధర్నాకు దిగారు. చండ్రుగొండ మండలంలోని గానుగుపాడు సొసైటీ దగ్గర రైతులు ఆందోళన చేశారు. చూలూరుపాడు సొసైటీ దగ్గర కూడా రైతులు నిరసన చేపట్టారు. ఒక్కో రైతుకు 3 కట్టల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని నిర్బంధించారు. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పారు. చాలా కోతులు ఉన్నాయి. వారం రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చుంటాం. రేపు ఇస్తాం అంటున్నాం. వచ్చినప్పుడల్లా రేపు అంటున్నారు, ఇవ్వట్లేదు. ఆ కట్టలు ఎటు బాగున్నాయి మాకైతే అర్థం కాదు. మాకైతే ఇంతవరకు ఒక కట్ట ఇవ్వలేదు. మేము ఏం చేయాలో మరి మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అడిగినా ఒకటి ఇస్తామని మొన్న ఫస్ట్ 3 ఇచ్చారు, తర్వాత 2 అన్నారు, ఇవాళ 1 అంటున్నారు. ఆ 1 కూడా ఇచ్చే గట్టిలు అయితే లేదు. పరిచయాలు వచ్చి మంచిగా ఇవాళ కట్ట ఇస్తే రేపు కూడా ఇవ్వండి అని చెప్పారు. ఇస్తామని చెప్పారు. నడుస్తుంది ఇప్పుడు 35 ఏమో నడుస్తుంది. అది అయిపోయాక మరి మళ్ళీ తక్కిన వాళ్ళే రాస్తాం అంటున్నారు. రాస్తారు రాయరు వాళ్ళు